గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని నేర్చుకున్నాం మా చిన్నప్పుడు. తల్లి, తండ్రి తర్వాతన గురువుకి అంత ప్రాధాన్యతని గురించి తెలుసుకున్నాం. అందుకని మా వయసు వాళ్ళకి మాస్టార్లంటే మమ్మల్ని దండించినా, మందలించినా మాకు చాలా గొప్పగానే అనిపించేది. ఆ రోజున బాధపడ్డా. బట్ ఇవాల్టికి కూడా గురువులంటే మాకు ఆ గౌరవం ఉంది. ఉపాధ్యాయులన్నా, అధ్యాపకులైనా. ఎందుకంటే తప్పులని సరిదిద్ది ఒక సరైనటువంటి దారిలో పెట్టినటువంటి వాళ్ళు ఇవాల్టి రోజున మేము సమాజంలో తలెత్తుకుని గర్వంగా తిరగగలుగుతున్నామంటే అదే కారణం. బట్ ఇవాళ జరిగిన పరిణామం చూశాక ఒక ఆడపిల్ల అధ్యాపకురాల్ని, అది కూడా అమ్మాయి చేసిన తప్పుని సరిదిద్దే క్రమంలో కళాశాలలో ఫోన్లు నిషేధం. ఆ ఫోన్లు పట్టుకుని అమ్మాయి తిరుగుతా ఉన్నప్పుడు ఆ ఫోన్‌ని తీసుకున్నటువంటి పనికి అది పాపం అయితే కాదు. ఆ ఫోన్ తీసుకుని ఎవరికిస్తారు? ఆమేమి అమ్ముకోదు గదా! అధ్యాపకురాలు. ప్రిన్సిపల్‌కిస్తారు. ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళడం, పొరపాటయింది ఇంకోసారి వాడనండి అని జెప్పాలి. లేదా ప్రిన్సిపల్‌తో గొడవ పడు. మనకు ఈ కాలేజీ రూల్స్ మార్చండి సార్ ప్రిన్సిపల్ గారు. మేమైతే ఫోన్‌లు మాట్లాడతాం. క్లాసుల్లో గూడా కూర్చొని మాట్లాడతాం. లెక్చరర్ జెప్తే మాకు నచ్చదు. మేము ఫోన్‌లోనే చూసుకుంటుంటాం. లేదా లెక్చరర్ చెప్తున్నా సరే మా పని మేము చేసుకుంటుంటాం అని చెప్పి మాట్లాడు. ఒకవేళ అట్లా కాదమ్మా మా విద్యా సంస్థలో ఇట్లా కుదరదమ్మా, నువ్వు అట్లా కుదరదు అంటే గనక మానేసేయి ఆ కాలేజీ. కానీ అలా కాకుండా అధ్యాపకురాలిని పట్టుకుని ఏమే లం అని చెప్పి నువ్వెవత్తివే తీసుకోవడానికి అంటూ మాటలు. ఆ తర్వాతన చెప్పుతో కొడతానంటూ అధ్యాపకురాలిని కొట్టినటువంటి సంఘటన చూశాక అధ్యాపక లోకమా ఈ సమాజాన్ని క్షమించు అని అడగాలంటే బాధేస్తోంది. ఎందుకంటే మారుతున్న కాలంలో అధ్యాపకులు లేకపోతే ఉపాధ్యాయుల పట్ల నీచమైనటువంటి మాటలు, నీచమైన భాషతో మాట్లాడేటటువంటి విద్యార్థులు తయారయ్యారు. వాళ్ళ ఎదురుగుండానే దుర్వ్యసనాల్ని దర్జాగా ప్రదర్శించే వాళ్ళు కనబడుతున్నారు. పైగా వాళ్ళని మందలించినా, దండించినా వెంటనే వాళ్ళ మీదకొచ్చి కేసులు పెట్టి వాళ్ళని ఉద్యోగం తీయమని చెప్పేసి పోరాడేటటువంటి తల్లిదండ్రులు వచ్చినటువంటి పాపంతో ఈ సమాజం భ్రష్టు పట్టి పతాక స్థాయికి పరాకాష్ఠకి చేరుతోంది. ఇలాంటి సందర్భంలో అధ్యాపక లోకమా ఈ సమాజాన్ని క్షమించొద్దు. ఖచ్చితంగా మీరు అదే కసితో ఉండండి. తప్పు చేసిన వాళ్ళని మందలించండి. తప్పు చెయ్యకుండా చూడండి. మీరు కూడా మారితే, మీరు కూడా ఇట్లాంటి వాటితో మాకెందుకు అని ఉపాధ్యాయులు, అధ్యాపకులు అనుకుంటే ఇప్పటికే మూడొంతులు నాశనమైన ఈ సమాజానికి ఏషన్మాత్రమైన ఇంకా ఒక బెత్తెడు మిగిలున్నటువంటి సంస్కారం కూడా చచ్చిపోయిందంటే ఇక ఈ సమాజం అధఃపాతాళానికి చేరుకోవడం కాదు, అంతమైపోతుంది.